అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి నేను క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను. సో దీని బిఫోర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అలాగే వీటిలో వేయడానికి నేను పేస్ట్ కోసం జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, యాలకులు, లవంగాలు, చెక్క యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పేస్ట్ లాగా. సో ఇది పేస్ట్ పట్టుకునే లోపు మనం ఒక కడాయి పెట్టేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అంటే కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అవుతుండగానే దీంట్లో మనం పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి. పసుపు కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుందాము కాసేపు. ఈ ఉల్లిపాయలు అనేది కలర్ షేడ్ అయిపోతే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కలర్ షేడ్ అయ్యే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో నేను కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదండి. సో పసుపు మాత్రమే యాడ్ చేసుకొని వీటిని కొంచెం మగ్గపెట్టుకుంటున్నాను. సో ఈ మగ్గే టైంలో ఇది కొంచెం మగ్గిపోయింది అనుకుంటే, హాఫ్ మగ్గింది అనుకుంటే దీంట్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా దీన్ని మనం కుక్ చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయే వరకు కూడా కుక్ చేసుకుంటే ఇది లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి, లేదా మామూలుగానే కుక్ చేసేసుకోండి. కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరిగివ్వాలండి ఇదంతా. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే అడుగంటిపోకుండా కర్రీ అనేది మంచిగా వస్తుందండి. సో ఇది కొంచెం మగ్గిపోయింది కదా, పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు కూడా కలర్ షేడ్ అయిపోతాయి కంప్లీట్గా. సో ఇది కలర్ షేడ్ అయిన తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గపెట్టుకోండి. మంచిగా మూత పెట్టుకొని మగ్గపెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఈలోపు అదేదైతే మిక్సర్ ఉందో మిక్సీలో మసాలా ఐటమ్స్ ఏవైతే వేసామో వాటిలో ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే స్లోగా కుక్ అయిపోతూ ఉంటుంది. టమాటో మొత్తం స్మూత్గా అయిపోవాలండి, స్మాష్ అయ్యే విధంగా అయిపోవాలి. ఇది అయిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా అన్ని క్యాప్సికమ్ యాడ్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకున్నాం మేము. మీరు పొడుగ్గా కావాలన్నా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. అలాగే క్యాప్సికంలో వాటర్ వస్తుంది కొంచెము, ఆ వాటర్ పోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇదంతా తిప్పేసుకొని మంచిగా పసుపు అంతా కూడా దీనికి ఆ టమాటో ఫ్లేవర్ అంతా వీటికి పట్టే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ కుకింగ్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. సో హై ఫ్లేమ్లో ఏది కుక్ చేయట్లేదు, మేము అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాము. చూస్తున్నారా వాటర్ అనేది వస్తుంది. సో నేను ఇంకా వాటర్ వస్తున్నా కూడా మాకు అడుగంటిపోతుంది. సో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో కారము, అలాగే మేము గల్లుప్పు వేసామండి. మేము సాల్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మీరు. ఇవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోనండి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వండి. కారము ఆ ఉప్పు అనేది వాటికి పట్టే వరకు కూడా కుక్ అవనివ్వండి. అలా మొత్తం కలిపేసుకొని ఒక నిమిషం కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ పట్టాం కదా, జీడిపప్పు, లవంగాలు, చెక్క, అలాగే నువ్వులు, గసగసాలు ఏదైతే పేస్ట్ పట్టామో ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. కొంచెం అంటే ఎక్కువ కాదు, మరి లైట్గా వేసుకోండి. వాటర్ కొంచెం వేసుకుంటే చాలు. సో వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ అది కుక్ అయ్యే వరకు కూడా మగ్గబెట్టుకోండి. ఆ వాటర్ ఎందుకు వేసామంటే ఇంకేమైనా పచ్చిగా ఉన్నా, లేదంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ కర్రీ కొంచెం వాటర్ వేసుకున్నాము. ఈ వాటర్లో ఇంకొంచెం కుక్ అవ్వాలండి. ఇది కుక్ అవుతూ ఉండగానే దీంట్లో మనం ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈలోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక లైక్ కూడా చేయండి. ఇలాగ ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత
ఇంకా మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే ఎందుకంటే అది ఫ్లేవర్ అనేది ఆ ధనియాల పొడి ఫ్లేవర్ అనేది వాటన్నిటికి పట్టడం కోసం అనేది కాక మనం జీడిపప్పు ఇవన్నీ నువ్వులు అలాగే గసగసాలు మళ్ళీ చెక్క లవంగాలు ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం కుక్ చేసుకుంటున్నాం, వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇంకా ఎలాగో ధనియాల పొడి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం మంచిగా కర్రీకి పడుతుందండి. అప్పుడు కర్రీ టేస్ట్ ఇంకా మంచిగా బాగుంటుంది. సో మీకు ఇంకొంచెం టేస్ట్ బాగుండడం కోసం ఒక 1 మినిట్ అనేది కుక్ చేసుకోమంటున్నాను లిడ్ పెట్టి. ఇదంతా మనం కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఎప్పుడైతే మనం కుక్ చేసుకుంటామో కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది రాదు. సో కుక్ చేసుకునేటప్పుడు కొంచెం టైం తీసుకొనైనా ఓపిక అయినా మనం కుక్ చేసుకుంటే కర్రీ బాగా టేస్టీగా వస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుందండి. సో అంతేనండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.